బా అవునా? ఓహో ఓహో తలపియా ఫిష్ బొమ్మిడే ఫిష్ రెండు భలే పడ్డాయి. పైకి లేవు కొంచెం చూడు కుట్టాలి తగిలింది. ఓ బొమ్మిడే ఇది కూడా పెద్ద బొమ్మిడే అయ్యా. చాలా జాగ్రత్త పోయి చూడు అది పెద్ద పెద్ద తగిలింది మంచి సైజు. ఉడుద్దాం చూసుకో. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. మళ్ళీ ఎప్పట్లాగే ఈరోజు కూడా చేపల వేటకు వచ్చాము. నేను యేసుబాబు క్లీన్ చేస్తాను కొద్ది కూర్చోడానికి. యేసుబాబు అయ్యప్ప మొత్తం ముగ్గురం వచ్చాం. చూద్దాం ఇలా పిండి మీదను ప్లస్ ఎర్త్ బాంబ్స్ వానపాముల మీద ఆడతాను. బొమ్మిడేళ్ళకను రవ్వ చేపలకి చూద్దాం ఏం చేపలు పడతాయి అనేది. ఎప్పట్లా అదే వానపాము అదేలే బొమ్మిడేళ్ళకం వానపాములు పిండి మీద రవ్వ చేపలకి చూద్దాం ఏం చేపలు పడతాయని సైజులు పడతాయని. ఎప్పట్లాగా మా వీడియోకి లైక్ ఇవ్వండి. వీడియో మాత్రం పూర్తి చూడండి. థమ్స్ అప్. ఓకే చూద్దాం. యేసుబాబు ఇక్కడ కూర్చున్నాడు ఎర్రల మీద ఆడుతుండు. అయ్యప్ప ఇక్కడ కూర్చున్నాడు పిండి మీద ఆడుతుండు. చూద్దాం ఇద్దరిట్లో ఎవరికి తగులుద్ది అనేది. బొమ్మిడాయలు తగులుతాయా చేపలు తగులుతాయా ముందు? అయిపోయిందా పిండి? కాలేదు కదా ఏందయ్యా? అబ్బో మంచి సైజు కొట్టాడు. ఏది ఒకసారి లేపిడు. అంతా ఇరుకు ప్లేస్ అయింది దూరంగా లేకుండా. సూపర్ అమ్మ ఎగురుతుంది ఇది చుట్టూన్నమ్మా. పోయిందా ఉందా? తగిలింది బొమ్మిడే చిన్న సైజు ఊడిపోయింది. దగ్గరికి వచ్చి ఊడిపోయింది. పడిందండి ఏమో పడింది. గురకే అనుకుంటా. గురకే ఏది కనుక లేకుండా పోయింది. ఆ పక్క దేంట్లో ఎత్తా ఆపతిస్తే ఆపలేస్తా చచ్చిపోయింది కదా ఇది. ఆడ వైర్ ఉంది పక్కకి మంచి సైజు. సరే బల్ల ఎగాల మళ్ళీ మంచిగా వేయాలి. ఓకే బాగా అంతా ఇరుకు ఏరియా ఇదంతా కంప ఏరియా. ఎక్కడ కూర్చొని వీడియో తీద్దామన్నా సరిగా అందుబాటులో లేదు. మళ్ళీ వెనక్కి చూస్తే ఇదంతా కంపే వెనక్కి పోవడానికి లేదు ముందుకు పోవడానికి లేదు. అలాంటి ప్లేస్లో తీసుకొచ్చాడు యేసుబాబు. చూద్దాం తగిలితే మాత్రం కొంచెం చూపిస్తాం మంచిగా క్వాలిటీగా.
అబ్బో అబ్బో లోపల తీసుకెళ్ళింది తగిలింది ఏదో తుప్పు అంటున్నది. అమ్మో పండు కప్ప పెద్ద తలపి ఊడిపోయిద్ది అయ్యా. సూపర్ కేజీ పైన ఉంది. ఆపలనా అవతలేసి తర్వాత చూద్దు. ఇదే డబ్బులు వస్తాయి, అది పోతానా లేదన్నా డబ్బులు టైట్ అయిపోయింది. నేనేనా అడ్డం ఉన్నావుగా ఊరికాడ కూర్చున్నాగా నేను తగిలింది ఒకటి. అది చేప ఉన్నది కూడా చూసుకోవట్లేదు అది. దీని తర్వాత కొడుతుంది దాన్ని ఊడిపోయింది. బొమ్మిడాయి సరే ఎలా ఉందో ఎత్తు పంసు పడింది. మావాడు ఫస్ట్ మెడ ఇచ్చేస్తాడు వాటిని, లేకుంటే రాదు. ఎక్కడ రంపలాగా ఉంటే తెగిపోతాయని. ఓకే తెలియదా తగలగా పోయింది. కానీ మంచి సూర్యకాడ కూర్చున్నావు. ఏదో తగిలింది బొమ్మిడే మంచి సైజు. చూడు చివరికుందా ఎట్లా లోపలికుందా. ఓకే అమ్మ చంపేసిందిగా మావాడు. అలా కొట్టి చంపకుండా తీయకూడదు, ఎందుకంటే డేంజర్ అన్నట్టు. రంపంలా ఉంటాయి ముళ్ళులు వాటికి. చేపలు తగిలేటప్పుడు ఏంటబ్బా మీరు చేపలు తగులుతాయబ్బా, చేపలు తగిలేటప్పుడే మీరు చేస్తున్నారు. ముందు ఇరుకులో ఉన్నావు బాగా, దాంట్లో తగిలింది కానీ ఇరుకులో తీయడం కూడా అట్లా జాగ్రత్తగా పట్టుకోరా గుట్టకోలేదుగా గొడవ కూడా తేలే. అది ఇటు కొట్టు, అది పైన పెట్టు, అది కొడు అయిపోయింది. ఇది మళ్ళీ సైజు పెద్ద సైజు తీపుట్లే. ఓ మరి అంత దూరమా? గురువు పెట్టావా? బొమ్మిడే కరెక్ట్ కరెక్ట్ పడిపోయి ఎక్కడ కొడుతున్నావు చెక్కలోడ
అది కాళ్ళ ఇరిగి ఇంకేడ ఊడుతుంది పడాలి. ఊడదుగా. లోపలికి మింగేసింది అది. ఏమైంది? చేయి జారిపోతుందా? కనపడతలేదు అంటావా? అంతే పొట్లు వేసేది. పొట్లైనా సేవ తినట్టు చండాలంగా తగిలింది. అయిపో పొట్లు. తగిలింది ఇది బొమ్మ. వీడియో ఆన్ చేయకముందే కొట్టేసాడు మావాడు. బండకు దగ్గర దింగలేతే బయటనే ఉందిలే చాలా. చిన్న చిన్నవి పడుతున్నాయి. కరెక్ట్ లాగిందిగా. వచ్చిందిలే. పొట్ట దగ్గర పెట్టుకో. ఇంట్లో వేసే బా. అవునా? ఓహో ఓహో, తలపియా ఫిష్, బొమ్మిడే ఫిష్ రెండు భలే పడ్డాయిగా. పైకి లేవు కొంచెం. ఇది చూడు, తలపియా ఫిష్, బొమ్మిడే ఫిష్. జాగ్రత్త. ఫస్ట్ దీన్ని అమ్మ జాగ్రత్త అయ్యా. ఊడిపోయింది బొమ్మిడే, ఊడిపోయింది. చూడు ఎలా ఉందో. ఇది బొమ్మిడే, ఇది తలపియా ఫిష్. ఓకే, దాంట్లో రెండు ఒకసారి భలే పడ్డాయి. తగిలిందా? తగిలింది. అది వచ్చింది. ఇంకేడి వేయట్లే కానీ చేతులు ఉండదన్నా, ఉండదన్నా. ఇంకో అది చేతిలో ఉండి సావదు. జారిపోతుంది. జారిపోతాయి చేతిలో ఉండి సావు. కొట్టేయాలి. తగిలింది. ఓ బొమ్మిడే, ఇది కూడా పెద్ద బొమ్మిడే అయ్యా. చాలా జాగ్రత్త, పోయి చూడు. అది పెద్ద పెద్ద తగిలింది. మంచి సైజు. ఊడుద్దాం చూసుకో. అక్కడే ఉంది చూడు.
యాడ ఉడిపింది చివరికి లోపల ఎక్కడో పట్టిందిగా. జాగ్రత్త మనకు ఉండొద్దా. వెళ్ళింది ఉంది. ఎగ్గో తొమ్మిడాయలు వాడుతున్నాయి ఫుల్గా. ఇప్పుడు నా మీద తీసిరేసాక కర్ర కర్ర ఇదిగో కర్ర ఇదిగో. ఇది తొమ్మిడే జారి నా మీదకి వచ్చింది. ఇగో అందులో కొట్టలేదా సరిగా? కొట్టా ఏం కొట్టు చాలా మాత్రం నరాలు మొత్తం లాక్కొస్తాయి. సైజులేగా పర్లేదు, ఆ సైజులు కూడా పడుతున్నాయంటే. లాస్ట్ కుట్టుకి ఇది, ఈ కుట్టు అయిపోతే అయిపోయిందట్టేగా. వానపాములు అయిపోయినాయి, వెళ్ళిపోవడమే. చీకటి కూడా సాయంత్రం అయిపోయింది, 6 దాటిపోయింది. తగిలింది ఏదో. అబ్బో ఇది వేరు, తలపై పిసిపడింది. దగ్గర చూపిస్తా ఇది. వెళ్ళిందా? వెళ్ళింది. మా బొమ్మడే ఇది మంచి సైజు అబ్బా. చూసుకో, దిగిన తెలుసు, చూసుకో. బా మంచి సైజు, పెద్ద సైజు. జాగ్రత్త కొట్ట, ఊడిపోయింది. ఏది చూపించు ఒకసారి. ఏట అయిపోయింది, వెళ్ళిపోతాం. మొత్తం ఏంది పడి చూపిస్తా వేడికి వెళ్ళిన తర్వాత. పా పేట అయితే ఏం చేయండి, చూపిస్తాను ఏం పడి అనేది మొత్తం. బొమ్మిడాయలు, తలకాయ పిష్లు పడ్డాయి బాగా. ఈ మొత్తం బయట పోయి ఒకేసారి వరుసగా పీడితే బాగా పడ్డాయి. ఇటీ కడుగుతాడు అంట్లే, కడిగి చూపిస్తా. బొమ్మిడాయలు వరకు చూపించు ఫస్ట్, తర్వాత చూపిద్దాం. మంచిగా కడిగి పెట్టి ఒకటి ఊరు బండలు శుభ్రం కడిగి పెడతాను ఇక దాని మీద. జారిపోమ్మనా? ఓకే, టగటగ పెట్టాలి. ఇంటికి వచ్చి పడబడ పడిపోతుంది పెద్దది.
ఆడది మా యశ్బాబు కనిపించాడు ఆడదని ఎర్రగా వచ్చేసింది పోదు బొమ్మే ఇది ఆడ ఇది పొట్టకడిగా పెడతావు సంపన్న అంటే ఇచ్చితే కొడుతున్నాడు బొమ్మనే నేల తీసుకొట్టుకోలే అన్న ఊళ్ళో పడింది బయట పెద్దాం బయట పోతాం బయట పోదు నేను తీస్తాను అంతకైతే పడిపోతాడు వాడు ఇవన్నీ తలపై ఫిష్లు ఇవన్నీ పెద్ద పెద్ద సైజులు ఇవన్నీ ఎన్ని మొత్తం 5 5 తలపై ఫిష్లు ఈ మొత్తం ఉన్నాయి మొత్తం 1 2 3 4 5 6 7 8 9 10 12 ఉన్నాయి మొత్తం దేని కొట్టే కదా 2 కిలోలు పైన ఉంటాయి 12 ఉంటాయి అవన్నీ ఒకటి ఇంకొంది పొట్టకడు శుభ్రంగా పొట్టకడికి 2 నిమిషాలు పైన పట్టిందా లేదా ఫస్ట్ చూపిస్తాను అదే మరి పొట్టకడుగు ముందు ఇది ఈరోజు వేట మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో బెటర్గా కలుసుకుంటాను థ్యాంక్ యూ సో మచ్